నేటి కాలంలో సినీ తారల విలాసవంతమైన జీవన శైలి గురించి నిత్యం వింటూనే ఉంటాము. కోట్ల రూపాయల విలువైన కార్లు, బ్రాండెడ్ వస్తువులు, షూటింగ్ల కోసం ప్రైవేట్ జెట్లలో ప్రయాణించడం నేటి తరం హీరోయిన్లకు సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్ నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ప్రైవేట్ జెట్లలో ప్రయాణిస్తుంటే అభిమానులు మురిసిపోతుంటారు. అయితే ఈ ట్రెండ్ ను నేటి తరం హీరోయిన్లు ఇప్పుడు అనుసరిస్తుంటే దానికి దాదాపు 5 దశాబ్దాల క్రితమే ఓ దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రీకారం చుట్టారనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె మరెవరో కాదు, ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమను శాసించిన సీనియర్ నటి కేఆర్ విజయ గారు. దక్షిణాదిలో ప్రైవేట్ జెట్ ను ఉపయోగించిన తొలి హీరోయిన్ నయనతార అని చాలా మంది భావిస్తుంటారు. కానీ కేఆర్ విజయ గారి సోదరి నటి కేఆర్ వత్సల గారు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేఆర్ విజయ గారు ఆ కాలంలోనే షూటింగ్ల కోసం సొంత విమానంలో ప్రయాణించేవారని ఆమె తెలిపారు. కేవలం విమానమే మాత్రం కాకుండా ఆమెకు సొంతంగా సరుకు రవాణా చేసే ఓడలు, హోటల్ వ్యాపారాలు కూడా ఉండేవని చెప్పారు. అంతటి అపారమైన ఆస్తులు ఉన్నప్పటికీ కేఆర్ విజయ గారు ఎప్పుడు చాలా నిడంబరంగా ఒదిగి ఉండేవారని వత్సల గుర్తు చేసుకున్నారు. స్వయంగా కేఆర్ విజయ గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ముంబై, మదురై, కొచ్చి, బెంగళూరు వంటి నగరాలకు షూటింగ్లు, వ్యక్తిగత పనుల కోసం తన సొంత విమానంలోనే ప్రయాణించేదాన్నని వెల్లడించడం విశేషం. 1963లో కేవలం 15 ఇయర్స్ వయసులోనే కార్పగం అనే తమిళ చిత్రం ద్వారా కేఆర్ విజయ గారు సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత దాదాపు కొన్ని దశాబ్దాల పాటు దక్షిణాది చిత్రసీమలో అగ్ర కథానాయికగా కొనసాగారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నాటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జమినీ గణేశన్ గారు, ఎంజీఆర్ గారు తదితరుల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా 1970 దశకాలంలో దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా ఆమె రికార్డ్ కూడా సృష్టించారు. అప్పట్లో ఆమె రెమ్యునరేషన్ టాప్ హీరోల పారితోషికంతో సమానంగా ఉండేదంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేఆర్ విజయ గారి ముఖంలో కనిపించే ఆకర్షణీయమైన చిరునవ్వు ముగ్ధులైన ప్రేక్షకులు ఆమెను పున్నయ్య అరసి అంటే చిరునవ్వుల రాణి అని ప్రేమగా పిలుచుకునేవారట. ఆమె రూపంలో ఒక దైవిక కళ ఉట్టిపడేదని, అందుకే భక్తిరస పౌరాణిక చిత్రాల్లో దేవతల పాత్రల కోసం దర్శకులు మొదటి ఎంపికగా ఆమె నిలిచారు. తెలుగులో ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన పలు పౌరాణిక చిత్రాల్లో ఆమె నటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీరామరాజ్యం చిత్రంలో కూడా ఆమె అద్భుతమైన పాత్రలో కనిపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. వెండితెరపై 500కు పైగా చిత్రాల్లో నటించిన కేఆర్ విజయ గారు అనంతరం బుల్లితెరపై సీరియల్స్ ద్వారా కూడా భారత్, శ్రీలంక ప్రేక్షకులను అలరించారు. 4 దశాబ్దాల క్రితమే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కేఆర్ విజయ గారు లగ్జరీ లైఫ్ స్టైల్ నేటికి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది.